ఆ బిల్డింగ్లో ఏం జరిగింది, ఆ బిల్డింగ్లోంచి ఎందుకు పొగలు వస్తున్నాయి, ఫైర్ ఫైటర్స్ ఆ బిల్డింగ్ వద్దకు ఎందుకు చేరుకున్నాయి, ఇక్కడ ఎందుకు అంత హడావుడి జరుగుతుంది అనుకుంటున్నారా? కంగారు పడకండి ఫ్రెండ్స్. దేశంలోని అనేక ప్రాంతాల్లో చొరబడి దాడులు చేస్తే ఏ విధంగా రక్షణ చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రజలను రెస్క్యూ చేయాలని దేశంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. మాక్ డ్రిల్ ఏ విధంగా జరిగింది, రెస్క్యూ ఆపరేషన్లో ప్రజలను ఏ విధంగా రక్షించారు, రెస్క్యూ ఆపరేషన్ జరిగేటప్పుడు ప్రజలను అప్రమత్తం ఏ విధంగా చేయాలి అని కార్యరూపాన్ని కళ్ళకు కట్టే విధంగా అధికారులు చూపించే ప్రయత్నం చేశారు. అత్యవసర సమయాల్లో పౌరులు ఎలా స్పందించాలనే దానిపై అవగాహన కల్పించేందుకు, వారిని సమాయత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని పలు నగరాలలో రక్షణ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఈ డ్రిల్లో భాగంగా విశాఖ నగరంలో 1 టౌన్ ఏరియాలో క్వీన్ మేరీ పాఠశాలలో ఈ మాక్ డ్రిల్ను అధికారులు నిర్వహించారు. ఇందులో భాగంగా యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు. సైరన్ మోతలు, కరెంటు నిలిపివేత, పౌరుల తరలింపు, స్వీయ రక్షణ చర్యలు ఏవేమి తీసుకోవాలి, ఎలా అప్రమత్తంగా ఉండాలి అన్న అంశాలపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇందులో భాగంగా యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు. సైరన్ మోతలు, కరెంటు నిలిపివేత, పౌరుల తరలింపు వంటి కార్యక్రమాన్ని యుద్ధం జరిగితే ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలనే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. శత్రు దాడుల సమయంలో పౌరులు, విద్యార్థులు స్వీయ రక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, దాడి సమయంలో ఏ విధంగా అప్రమత్తంగా వ్యవహరించాలి, దాడి సమయంలో ఎవరైనా ప్రమాదం జరిగితే వారిని ఏ విధంగా రక్షించాలి అన్న అంశాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఈ మాక్ డ్రిల్ నిర్వహించారు. బిల్డింగ్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అదేవిధంగా బిల్డింగ్లో పొగలను, మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అందరూ లైన్ గా నుంచి తీసుకోండి సార్. మీరంతా లైన్ లో అక్కడ వెయిట్ చేయండి సార్, వెయిట్ చేయండి. బిల్డింగుల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నంలో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుకు మెడికల్ క్యాంపులు ఇక్కడే ఏర్పాటు చేసి తక్షణంగా వారికి వైద్య సేవలు అందించే ఏర్పాటు కూడా ఇక్కడ జరిగింది. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చి సురక్షితంగా వారి ప్రాణాలను కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టే
శత్రుమూకలు అటాక్ చేస్తే ఏ విధంగా రెస్క్యూ చేయాలో మాక్ డ్రిల్ చూసారు కదా. నా వీడియోకి లైక్ కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.